ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి కొద్ది రోజులుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రజలలో 6 గ్యారెంటీల పేరు చెప్పి ఏదైతే వాళ్ళు ఓట్లు ప్రతి ఒక్కరితోటి రాబట్టుకున్నారు దానికి సంబంధించి అమలుపరిచే విధానం కావచ్చు, స్థానికంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిస్థితులలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి అనుచరులకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద పరోక్షంగా వాళ్ళకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు పెట్టే పద్ధతులలో వాళ్ళు ఏదైతే ఇక్కడ పనితీరుందో దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి మన జేవీ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జేవీ రెడ్డి గారికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము గడిచినటువంటి 2.5 ఏళ్లలో ఇక్కడ స్థానికంగా దాదాపుగా 200 కోట్ల పైసలకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈ నిధులన్నిటికి గాను 2 మున్సిపాలిటీలో ఏదైతే సీసీ రోడ్లకు డ్రైనేజీలకు కావచ్చు, అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం హాస్పిటల్ కావచ్చు, అలాగే బండ్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఇట్లా అన్నిటికీ సేవలాల్ భవనం కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించడం కావచ్చు, జర్నలిస్టులకు స్థలాలు కావచ్చు, అలాగే నందికొండ మున్సిపాలిటీలో మిగిలిన క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడం కావచ్చు, అలాగే నీటి సదుపాయం కోసం మేము అక్కడ దాదాపు 40 లక్షలతోటి శాంక్షన్ తీసుకురావడం కావచ్చు, ఇట్లా అనేక విధాలుగా గ్రామ పంచాయతీలలో కావచ్చు, ఇంటర్లింక్ రోడ్లు, మెయిన్ రోడ్లకు దాదాపుగా 200 కోట్ల దాకా కూడా ఇప్పుడు పనులు మొత్తంగా టెండర్లు పూర్తి చేసుకుని ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి వచ్చే 5 సంవత్సరాలలో అతి త్వరగా ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంకా ఈ నియోజకవర్గంలో దాదాపుగా 350 కోట్ల దాకా నిధులు అవసరం ఉన్నాయని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ అధికారులతో అందరితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళు తెలియజేసినటువంటి దాని ఆధారాలతోటి చెప్పడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో ఇవన్నీ పూర్తి చేస్తూనే ఖచ్చితంగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేసినా గానీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకవైపు నేను కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కావచ్చు, స్థానిక మాజీ ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, అలాగే ప్రస్తుత జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు గారు కావచ్చు, మా మండల నాయకత్వం, మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి మొన్న ఏ విధంగా అయితే మనం ఎలక్షన్లో పోటీ పడి మరి ఈ ఓట్ల కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్ళినామో అదే విధంగా పోటీతత్వంతో వచ్చే 5 ఏళ్లలో అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మొన్న నిధులు తీసుకొచ్చిన దాన్ని పూర్తి చేస్తూనే అత్యధికంగా అభివృద్ధి చేయాలి, దానికి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూనే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి మాజీ శాసనసభ్యులు జానారెడ్డి గారు ఉన్న హయాంలో కూడా స్థానికంగా ఆయన అనుచరులు ఆయన కింద ఆయనకు తెలియకుండా కావచ్చు ఇక్కడ ఇబ్బందులు పెట్టే చర్యలు ఎన్నో చేపట్టినారు. ఏదైతే ఇప్పుడు ఒక యువ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి జయవీర్ గారి ఆధ్వర్యంలో ఆయనకు కూడా తెలియకుండా కావచ్చు గడిచినటువంటి కొద్ది రోజులలో పరోక్షంగా వాళ్ళకి తెలియకుండానే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం అనేది కొంచెం బాధాకరం. ముఖ్యంగా అన్నిటికంటే మించి నాకు నిన్న మొన్న ఇదే హాలియా మున్సిపాలిటీ సంబంధించి అనుమల కేంద్రంగా వాళ్ళ పని చూసుకుంటున్నా గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, పొలాల కాడికి వెళ్లి లేదా వాళ్ళ ఇంటికాడికి వెళ్లి గొడవ పెట్టుకుని రా ఇప్పుడు చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకెళ్లడం నిజంగా బాధాకరం. దీంతో పాటు ఏదైతే ట్రాక్టర్లు ఇక్కడ ఎవరైతే అఫీషియల్ గా గవర్నమెంట్ ద్వారా టోకెన్ల ద్వారా ఎవరైతే నడిపించుకుంటున్నారో వాళ్ళ ఇళ్లలో ట్రాక్టర్ ఉన్నా గానీ వాళ్ళని తీసుకెళ్లి సీజ్ చేయించి అది బిల్లులు కట్టి దానికి చలాన్లు కట్టినా గానీ దాదాపు 40 రోజులు స్టేషన్లలోనే పెట్టుకుని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ చాలా చిల్లర చర్యలుగా నేను భావిస్తున్నాను. నేనేదైతే గడిచినటువంటి 2.5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్లకు మద్దతు తెలుపుతూ ముఖ్యంగా పేద ప్రజలు పార్టీలకు అతీతంగా కేవలం ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు చూడాలి తప్ప తర్వాత మనం ఎప్పుడు కూడా అందరూ కూడా నా వాళ్ళు అనుకుని పనిచేయాలని చెప్పి గడిచినటువంటి 2.5 ఏళ్లలో ఏ రోజు ఏ పార్టీ వారిని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు నిజంగా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా జేవీర్ గారిపై ఖచ్చితంగా ఉందని మాత్రం
గుర్తు చేస్తున్నా. ఆ తప్పులన్నీ ఎవరైతే చేస్తున్నారో ఒకసారి మీరు గమనించి వాళ్ళకి మళ్ళీ చేయకుండా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యువనాయకత్వం ఏదైతే నేను గడిచినటువంటి 2.5 ఏళ్లలో ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని నేనైతే ముందుకు తీసుకెళ్లినో, మీరు అంతకంటే ఆదర్శప్రాయంగా ఈ వచ్చే 5 ఏళ్లు రాజకీయాలు నిర్వహిస్తూనే నేను తెచ్చినటువంటి 2.5 కోట్లకు అదనంగా ఇంకో 350 కోట్లు ఏదైతే నాకు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదైతే చెప్పినారో, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు బాగా చేసుకోవాల్సి ఉన్నాయి. హాలియా మున్సిపాలిటీలలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. స్థానికంగా ఇదే అనుములలో అక్కడ ఉన్నటువంటి మన అనుముల దగ్గర ఉన్నటువంటి మనకున్నటువంటి అక్కడ ఉన్న వడ్డెర వాళ్ళు కావచ్చు, మిగతా కులస్తులందరూ కూడా, చిన్న కులస్తులందరికీ కూడా ఇంకా అక్కడ గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి పక్కన స్థలం కూడా చూపించడం జరిగింది. వీళ్ళందరికీ అక్కడ బాధ్యులుగా తక్షణమే అక్కడ ల్యాండ్ ఇస్తూనే వాళ్లకు ఎట్లాగో మీరిచ్చిన 6 గంటలు అయితే ఇల్లు కట్టిస్తాను హామీ ఉందో తద్వారా వాళ్ళకు కూడా ఇల్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.